నేషనల్ క్రష్ రష్మిక మందన్న క్రేజ్ గురించి తెలిసిందే. గత రెండేళ్లుగా బ్యాక్ టు బ్యాక్ హిట్ చిత్రాలతో ప్రేక్షకులను అలరిస్తోంది. తెలుగు, హిందీ భాషలలో వరుస సినిమాలతో మెప్పిస్తోంది. ఇటీవలే పుష్ప 2, చావా, సికందర్ సినిమాలతో అలరించిన ఈ ముద్దుగుమ్మ ఇప్పుడు కుబేరా సినిమాతో మరో సక్సెస్ ను తన ఖాతాలో వేసుకుంది. డైరెక్టర్ శేఖర్ కమ్ల దర్శకత్వం వహించిన ఈ సినిమాలో నాగార్జున, ధనుష్ ప్రధాన పాత్రల్లో కనిపించారు. ఇక ఎప్పటిలాగే ఈ చిత్రంలో తనదైన నటనతో ప్రశంసలు అందుకుంది రష్మిక. మరోవైపు గర్ల్ ఫ్రెండ్, రెయిన్ చిత్రాల్లోనూ నటిస్తోంది ఈ ముద్దుగుమ్మ. కొన్ని నెలలుగా ఈ మూవీ షూటింగ్స్ జరుపుకుంటున్నాయి. ఈ క్రమంలోనే గురువారం కొత్త సినిమాను ప్రకటించింది. ఈ మూవీలో తాను సరికొత్తగా కనిపించనున్నట్లు ముందుగానే తెలియజేసింది. తాజాగా ఈ సినిమా టైటిల్ పోస్టర్ రిలీజ్ చేసింది చిత్ర యూనిట్. రష్మిక మందన్న ఇప్పుడు నటిస్తోన్న కొత్త ప్రాజెక్ట్ టైటిల్ మైసా. రవీంద్ర పూలే ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. 5 భాషల్లో పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ చేయనున్నారు. తాజాగా విడుదలైన టైటిల్ పోస్ట్లో రష్మిక భయంకరమైన అవతారంలో కనిపించి మరింత ఆసక్తిని పెంచారు. ఈ చిత్రాన్ని అన్ఫార్ములా ఫిలిమ్స్ బ్యానర్ పై నిర్మించనున్నారు. ధైర్యం ఆమె బలం, సంకల్పంలో లేదు కనికరం, ఆమె గర్జన వినటానికి కాదు భయపెట్టడానికి అంటూ నిర్మాణ సంస్థ షేర్ చేసిన పోస్టర్ సినిమాపై క్యూరియాసిటీని కలిగిస్తున్నాయి. ఇందులో రష్మిక వారియర్ పాత్రలో కనిపించనున్నట్లు పోస్టర్ చూస్తుంటే తెలుస్తోంది. ఇక తన కొత్త సినిమాపై రష్మిక రియాక్ట్ అవుతూ, నేనెప్పుడు కొత్తది, భిన్నమైనది, ఉత్తేజభరితమైన సినిమాలకు ప్రాధాన్యత ఇస్తాను. మైసా లాంటి సినిమా ఒకటి నేను ఇంతకు ముందెన్నడూ పోషించని పాత్ర, ఎప్పుడూ అడుగుపెట్టని ప్రపంచం ఇది, ఇప్పటి వరకు చేయని వెర్షన్. ఈ చిత్రాన్ని మీ ముందుకు తీసుకురావటానికి ఎంతో ఉత్సాహంగా ఎదురుచూస్తున్నాను. ఇది ఆరంభం మాత్రమే అంటూ రాసుకొచ్చింది.